తెలంగాణకు ట్రిపుల్ బోనంజా. ఆగస్టు 15న 3 కీలక పథకాలకు శ్రీకారం. మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలు, సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమట. మరి ఆల్రెడీ మా కళాకారులను కూడా గిగ్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి కూడా మనము ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రాధేయపడతా ఉన్నా. మరి దాని మీద ఖచ్చితంగా మరి ఒక్కసారి వివేకానంద దగ్గరికి కూడా పోవాలని ఆలోచిస్తూ ఉన్నా. చూద్దాం. మరి మమ్మల్ని కూడా గిగ్ వర్కర్లుగా గుర్తిస్తే కొంతమంది కళాకారులన్న బాగుండటానికి ఆస్కారం ఉంటుంది. అటువైపు ఆలోచించవలసిందే కోరుతూ మరిగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఒకేసారి 3 కీలక కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త పింఛన్ల మంజూరు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలు వంటి 3 ప్రధాన కార్యక్రమాలను మరి ఒకే రోజు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని మరి ప్రారంభించనుండగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మరి కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు తెలుస్తా ఉన్నది. కొత్త కార్డులపై లబ్ధిదారుల పేరు, చిరునామాతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు. క్యూఆర్ కోడ్ను మరి స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడికి సంబంధించినటువంటి వివరాలను సులభంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు కూడా ఉండనున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరుపై లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. తొలి దశలో దాదాపు 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు అందనున్నట్లు కూడా మనకు ఒక వార్త తెలుస్తా ఉన్నది. ఇక చూద్దాం. ఎందుకంటే ఇది మంచి పరిణామమే. వాస్తవానికి 2 కూడా మంచి పరిణామం. ఇలాంటి అన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది పేద వర్గాల కోసం. ముఖ్యంగా విద్యా వైద్యం కోసం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఆలోచించవలసినటువంటి ఈ చిన్న బుడ్డై ఆలోచించుకుంటూ పోతా ఉంటే ఏదో ఓట్లు పడతాయి అనేటటువంటిది కాకుండా పెద్ద అంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టవలసినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా వైద్యం కోసం కూడా ఇవాళ హాస్పిటల్ల పరిస్థితి ఎలా ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటళ్లలో మరి ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలా. ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకొని ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ జీవితాలని వాళ్ళు చక్కదిద్దుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా తప్పకుండా మరి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.